హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ. ఈ చికెన్ గ్రేవీ కర్రీ రైస్, చపాతీ, పుల్కా, బిర్యానీ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీకి మనం వేసే ప్రత్యేకమైన మసాలాతో మంచి టేస్ట్తో పాటు గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక ఇందులో 6 పండుమిర్చిని వేసుకోవాలి. మీ దగ్గర ఈ పండుమిర్చి అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో ఎండుమిర్చినైనా వాడుకోవచ్చు. ఈ పండుమిర్చి ఇలా ఆయిల్లో మంచిగా వేగాక దీనిలో 10 జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ పండుమిర్చికి చాక్తో ఘాట్లు పెట్టుకున్నాను. కావాలంటే మీరు మిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే వేడికి మిర్చి పగిలి అవి మొహం మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఇవి మంచిగా వేగి ఈ కలర్లోకి వచ్చాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 2 పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో సాజీరా వేసుకోవాలి. అది వేగాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్ మీద గరిటెతో కలుపుతూ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా చిన్నగా ఆనియన్స్ని కట్ చేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. దీనిని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇది మంచిగా వేగాక ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి దీన్నంతటిని కలిపాక 1/2 kg చికెన్ని ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద చికెన్ని వేయిస్తే చికెన్ పీస్ అనేది గట్టిగా ఉంటుంది. ఇలా చికెన్ నుండి వాటర్ బయటికి వస్తాయి. అవి ఇంకేంతవరకు చికెన్ని వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా చికెన్ నుండి వాటర్ ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని చికెన్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. మనము పండుమిర్చి పేస్ట్ని వేసాం కదా, దానిని చూసుకొని కారం వేసుకోండి. మీరు ఎంతైతే స్పైసీగా తింటారో దానికి తగ్గట్టు కారం వేసుకోండి. కారం చికెన్కి బాగా పట్టాక ఇందులో మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు ఇప్పుడు వేస్తేనే ముక్కకు పడుతుంది. చివరిలో వేస్తే ముక్కకి ఉప్పు పట్టక చప్పగా ఉంటుంది. ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పండుమిర్చి టమాటో పేస్ట్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని 5 నిమిషాలు చికెన్ని బాగా కలుపుకోవాలి. మనం వేసిన జీడిపప్పు పండుమిర్చి పేస్ట్ వల్ల చికెన్ తొందరగా అడుగంటుతుంది. కాబట్టి లో ఫ్లేమ్ మీద చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ నుండి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యాక గ్రేవీ కోసము చికెన్లో డైరెక్ట్గా వాటర్ వేయకుండా ఇలా కడాయి మీద ఒక ప్లేట్ పెట్టుకొని దానిలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా ఎసరు మీద చికెన్ని ఉడికిస్తే చికెన్ చప్పబడకుండా గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద చికెన్ని ఇలా ఉడికించుకున్నాక మూత తీసి చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి 1 స్పూన్ కసూరి మేతిని ఇలా నలిపి వేయాలి. కసూరి మేతి చికెన్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చివరగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తే యమ్మీ చికెన్ కర్రీ తయారవుతుంది. ఇది రైస్, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ఈ మసాలాతో చికెన్ కర్రీ చేసుకోండి. మీకు మీ ఫ్యామిలీకి తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.